నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ఓ చెక్ బౌన్స్ కేసులో పార్టీలు ఎవరుండాలి అని తీర్పు ఇవ్వడం జరిగింది. సుశీల పద్మావతి అమ్మ వర్సెస్ భారత్ ఎయిర్టెల్ లిమిటెడ్. ఈ కేసులో చెక్లో సంతకం చేసినతో పాటు డైరెక్టర్లు కూడా ముద్దాయిగా చేశారు. సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ను అనుసరించి ఎవరైతే చెక్ మీద సంతకం చేయలేదో వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేశారు. మేము ఇందులో డైరెక్టర్లము, అది వాస్తవమే, చెక్ మీద మేము సంతకం చేయలేదు, అయినా కూడా మమ్మల్ని పార్టీ చేశారు, మమ్మల్ని ఇందులోంచి తొలగించండి అంటే గౌరవ సుప్రీంకోర్టు ఇరుపక్షాల వాదనలు విని కంక్లూడ్ చేస్తూ కరెక్టే, ఎవరైతే చెక్ మీద సంతకం చేశారో వాళ్ళదే బాధ్యత, వాళ్ళనే పార్టీని చెయ్యాలి. కానీ ఇట్లా కంపెనీలో ఉండే వేరే డైరెక్టర్లు చెక్ మీద సంతకం చెయ్యని వాళ్ళని కూడా ఇట్లా పార్టీలు చేసి సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనుసరించి క్రిమినల్ కేసు ఫైల్ చేయడానికి వీల్లేదు అని తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేదేంటి, ఎవరైనా సరే సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనుసరించి కంపెనీ మీద ఫైల్ చేస్తే కేవలము సంతకం చేసిన చెక్కు మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే పార్టీ చేయాలి. కంపెనీలో ఉండే డైరెక్టర్లు ఎవరైతే సిగ్నేచర్ చేయలేదో వాళ్ళని పార్టీ చేయడానికి వీల్లేదు. ఓన్లీ చెక్ మీద సిగ్నేటరీ ఎవరైతే ఇద్దరు సిగ్నేచర్ చేశారో, ఒక సిగ్నేచర్ చేశారో ఇట్లా బౌన్స్ అయితే వాళ్ళని మాత్రమే పార్టీ చేయాలి. కానీ ఇట్లా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కానీ లిమిటెడ్ కంపెనీ కానీ ఉండి అందరు డైరెక్టర్లని ఈ చెక్ బౌన్స్ కేసులో పార్టీ చేయడం, వాళ్ళ మీద క్రిమినల్ కేసు వేయడం తగదు అని తీర్పు చెప్తుంది. ఈ తీర్పు చాలా క్లియర్గా ఉంది. ఆదేశాలు కేవలం సంతకం పెట్టిన వాళ్ళు మాత్రమే ఇందులో పార్టీలు ఉండాలి, కానీ వేరే వాళ్ళు ఉండడానికి వీల్లేదు అని తీర్పు చెప్తుంది.